నమస్తే ఫ్రెండ్స్. నేను మీ విజేందర్ గూడూరి. ఈరోజు డేట్ మనకు 27th మార్చ్ 2026. ఒకటి పెట్రోల్ గురించి, ఒకటి రేట్లు తగ్గినట్టుగా ఒక వార్త అనేది వస్తూ ఉన్నది. అసలు నిజంగా పెట్రోల్ రేట్ తగ్గించిందా లేదా? ఆ తగ్గించిన భారం అనేది సామాన్యునికి అందుతుందా లేదా? దీని గురించి మనం ఒకసారి విశ్లేషించి చూద్దాం. 2026 మార్చిలో పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 10 రూపాయలు తగ్గించిందంట. అయితే ఈ తగ్గించిన ఈ 10 రూపాయలు అనేవి ఎవరికి ఉపయోగకరంగా ఉంటాయి? అది సామాన్యులక లేదా ఆయిల్ కంపెనీలక? ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎక్సైజ్ తగ్గింపు పెట్రోల్పై 13 రూపాయల నుంచి 3 రూపాయలకి, డీజిల్పై 10 రూపాయల నుంచి 0కి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దీనివల్ల ధరలు తగ్గుతాయా లేదా ఒకసారి చూద్దాం. రిటైల్ పెట్రోల్ బంకుల దగ్గర వద్ద ఎట్టి పరిస్థితుల్లో ధరలు తగ్గవు. అదేంటి సార్, పెట్రోల్ రేటు 10 రూపాయలు, డీజిల్ రేటు 10 రూపాయలు తగ్గించింది కదా, మరి పెట్రోల్ రేటు తగ్గాయా అంటే తగ్గవు. ఎందుకు అంటే ఈ 10 రూపాయల తగ్గింపును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో తమ నష్టాలను పూడ్చుకోవడానికి వాడుకుంటాయి తప్ప ఇవి సామాన్య ప్రజలకు ఈ 10 రూపాయలని తగ్గించవు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, అంతర్జాతీయంగా ఇంధన ధరలు అంటే క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్కి $100 ఉన్నది. అంటే అంతర్జాతీయంగా ఆ యొక్క ధరలు పెరుగుతున్నా కూడా దేశీయంగా సామాన్యులపై భారం పడకుండా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉండేలా చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కానీ మనము ఆల్రెడీ లీటర్కి 109 నుంచి 110 రూపాయలు చాలా ఎక్కువ రేటు పెట్రోల్కి పెడతా ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్పాల్సిందంటే, గత 2-3 సంవత్సరాల నుంచి క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు చాలా వరకు తగ్గినాయి. ఒకానొక దశ లోపల ఇక బ్యారెల్ పెట్రోల్ ధర మనకు $48, $50 కూడా ఉండే. అప్పుడు $60, $70 ఉన్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంటు ఆ యొక్క లాభాలను తీసుకున్నాయి. కానీ పెట్రోల్ రేటును పెంచిన ధరలను తగ్గించలే. అంటే మనకు లీటర్కు 109 రూపాయలు చిల్లర లేదా 110 రూపాయలు చిల్లర మనం లీటర్కు అమౌంట్ పే చేస్తూ ఉన్నాం. ఎప్పుడు అది బ్యారెల్ ధర పెరిగినప్పుడు, అంటే $100 పైన ఉన్నప్పుడు ఆ రేట్లు ఎప్పుడో పెంచిళ్ళు. కానీ తర్వాత అంతర్జాతీయంగా తీసుకున్నప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. తగ్గినప్పుడు మాత్రం పెట్రోల్ ధరలను తగ్గించలే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేది. అట్నే కంటిన్యూ చేసింది. జనాలు కూడా ఏమనుకున్నారంటే పెట్రోల్ రేట్ ఇంతే అని మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఎందుకు, ఒకసారి తగ్గించి ఒకసారి పెరుగుతానేమో, అరే తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి అనే ఐడియా వస్తుంది. కానీ ఒకసారి తీసుకుపోయి హయ్యెస్ట్ రేట్ పెట్టేసిండ్రు, 110 రూపాయల దగ్గర ఫిక్స్ చేసిండ్రు. ఇక పెట్రోల్ రేట్లు అంతకుముందు ఆ బ్యారెల్ ఎంత దారుణం అంటే, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $50, $40, $60, $70 ఉన్నప్పుడు కూడా వాస్తవానికి అప్పుడు పెట్రోల్ రేట్ అంత పెంచాల్సిన పని లేదు. అంటే 110 రూపాయల దాకా మనం పెంచాల్సిన పని లేదు. దాన్ని అప్పుడు తగ్గియచ్చు. అంటే 100 రూపీసు, 90 రూపీసు, ఇంకా 80-70 రూపాయలకు కూడా లీటర్ పెట్రోల్ చెయ్యొచ్చు. కానీ సెంట్రల్ గవర్నమెంటు ఆ పన్నులు ఈ పన్నులు అని చెప్పేసి వాళ్ళ నుంచి పన్నులు తీసుకొని రేట్లను తగ్గించలే. అయితే ఇప్పుడు ఏంటంటే, ఈ యొక్క పశ్చిమాసియాలో చేసే ఈ యొక్క యుద్ధం వల్ల పెట్రోల్ యొక్క రేట్లు ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం వస్తూ ఉన్నది. సో ఈ ఆయిల్ కంపెనీలు ఖచ్చితంగా పెంచే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశాన్ని గ్రహించి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే ట్యాక్స్ని 10 రూపాయలు వాళ్ళు తగ్గించుకుంటున్నారు. దానివల్ల సామాన్యులకు ఒరిగిందైతే ఏం లేదు, కంపెనీ వాళ్ళకు మాత్రమే ఆ యొక్క 10 రూపాయల ప్రాఫిట్ అనేది మిగులుతుంది.
సరే ఒకసారి చూద్దాం. దీని యొక్క ఉద్దేశ్యం ఏమైంటదంటే, అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరుగుతున్నా దేశీయంగా సామాన్యులపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండేలా చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల సెంట్రల్ గవర్నమెంట్‌కి ఏమైనా నష్టం ఉన్నదా అని చూసుకుంటే, ఈ తగ్గింపు వల్ల కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 1,75,00,000 కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా. మీరు సింపుల్‌గా అబ్జర్వ్ చేసుకోండి. రూ. 10 తగ్గించితేనే సెంట్రల్ గవర్నమెంట్‌కి ఎంత నష్టమట అంటే 1,75,00,000 కోట్ల ఆదాయం తగ్గుతదంట. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రూ. 10 తగ్గించిర్రు. కానీ ఇంతకుముందు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $40, $50 ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఒక రూ. 50, 60 ప్రాఫిట్ తీసుకున్నట్టే కదా! అట్లా 2, 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటా ఉన్నారు. మరి ఆ ప్రాఫిట్‌తో పోల్చుకుంటే ఈ తగ్గించింది అంటే ఏ లెక్కన మనకు తగ్గించినట్టు? ఇన్ని రోజులు రూ. 40, రూ. 50 అంత ప్రాఫిట్ తీసుకొని, సరే రూ. 40 చాలా ఎక్కువ అనుకోండి. అంత కాకుండా కనీసానికో రూ. 20, 30 ప్రాఫిట్ తీసుకున్నారు కదా సెంట్రల్ గవర్నమెంటు. అంటే రూ. 20, 30 ప్రాఫిట్ తీసుకొని ఇప్పుడు తక్కువ అమౌంట్ ₹10 మాత్రమే తగ్గిస్తా ఉన్నారు. అంటే ఆల్రెడీ ప్రాఫిట్ తీసుకున్నారు. ఆ ప్రాఫిట్‌లోకెళ్ళి తగ్గిస్తా ఉన్నారు. సరే ఇప్పుడు తగ్గించడానికి గల ప్రధాన కారణం ఏమైంటది? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 5 రాష్ట్రాల లోపల మనకు ఇప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఎలక్షన్‌కి సంబంధించి సన్నాహ కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. ఎప్పటిదాకా ఉన్నాయి? మే ఎండింగ్ దాకా ఉన్నాయి ఎలక్షన్స్. నాకు తెలిసి మరి ఈ మే ఎండింగ్ వరదాకా ఈ యొక్క పెట్రోల్ రేట్లు పెంచరు అనే ఒక భరోసా అయితే కనిపిస్తా ఉన్నది. మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఊకుంటారా అప్పుడు? ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ లేవు మళ్ళీ ఇక. ఆ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అనేటివి లేవు. అప్పుడు పెంచే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ పెంచకున్నా కూడా ఆయిల్ కంపెనీలు పెంచే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెంచాల్సిన సమయం లోపల పెంచకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎలక్షన్సే. ఆ ఎలక్షన్స్ ఉండడం వల్లనే పెట్రోల్ రేట్ను పెంచకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఎక్సైజ్ యొక్క అమౌంట్ ₹10ని తగ్గించుకున్నది. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ ఒక్క రూపాయి పెంచినా కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కి బీభత్సమైన ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎల్‌పీజీ తోటి ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ చక్కగా దొరకక ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు రేట్లు పెంచిళ్ళనుకో ఇక పరిస్థితి చూడుర్రి. అందుకని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ పెంచట్లే. సో దీనికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ కారణాలు తీసుకుంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల వల్ల ఈ యొక్క సరఫరాలో అంతరాయం ఏర్పడి ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకినాయి. మీకు తెలుసు ప్రపంచమంతా కూడా ఈ యొక్క ఆయిల్ రేట్లు పెంచుతూ ఉన్నారు. వాస్తవానికి పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ యుద్ధం యొక్క ఎఫెక్ట్ అనేది అన్ని దేశాల మీద పడతా ఉంది. మన దేశం పైన కూడా పడింది. ఇక్కడ చూస్తే ద్రవ్యోల్బణం నియంత్రణ. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర సరుకులు లేదా వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. దీనిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నది. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు ఎట్లాగా అవగాహన ఉంటుంది. పెట్రోల్ కొంచెం ₹1 పెంచినా కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది సామాన్యులకి పడడంతో పాటు వాళ్ళ యొక్క నిత్యావసర సరుకులు, పప్పులు, ఉప్పులు, నూనెలు ఇవన్నింటి మీద పడుతుంది. అందుకని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా ఆలోచించి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెంచుతామనే ఉద్దేశంతో కావచ్చు మొత్తానికి అయితే కొద్దిగా ఆపిల్లు. సో దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది చూసుకుంటే, వాహనదారులకు పెట్రోల్ బంకులో పాత ధరలే ఉంటాయి, కానీ పెరగబోయే ధరల నుంచి రక్షణ లభిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, సేమ్ పెట్రోల్ అంతే ఉంటుంది, రూపాయి కూడా ఏం తగ్గదు. పాత ధరలు అట్లనే ఉంటాయి, వాటితోటి మనం పోయించుకోవాలి. ₹110, ₹189 పెట్రోల్కి ఉంటుంది. అదే ఆయిల్ కంపెనీలకు గత కొన్ని వారాలుగా ఎదుర్కొంటున్న నష్టాల నుంచి కంపెనీలకు కొంత ఉపశమనం కలిగించడం కోసం ఈ యొక్క ₹10 తగ్గింపు అనేది వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది, కానీ సామాన్య ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ విమాన ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని ₹50 లీటర్కు పెంచడం ద్వారా ఇతర రంగాలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అంటే పెట్రోల్ సంబంధించింది ఇక్కడ తగ్గించేసి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్
అంటే విమాన ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని 50 అంటే లీటర్‌కి రూ. 50 అక్కడ పెంచిండు. అంటే అక్కడ పెంచేసేసి ఇక్కడ తగ్గించేసిండన్నట్టు. సో, దీన్ని ఓవరాల్‌గా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏమైందంటే, ఇది పెట్రోల్ ధరలను తగ్గించే చర్య కాదు. పెరగకుండా ఆపే చర్య. దీనివల్ల సామాన్యులకు ఒరిగింది ఏమీ లేదు. లీటర్ పెట్రోల్ కోసం మనం రూ. 110 బరాబర్ అట్నే చెల్లించాల్సిందే. చూద్దాం మరి ఎలక్షన్స్ వరకి ఇదే ధరలు కొనసాగుతాయా? ఎలక్షన్స్ తర్వాత మరి పెంచుతారా? తగ్గిస్తారా? చూద్దాం.